ఓం శాంతి. అందరికీ స్వాగతము. అందరికీ స్వాగతం. ఈరోజు ప్రోగ్రాంలో ఇముడ్చుకునేటువంటి కళ గురించి. ఇది చాలా అవసరమైనటువంటి కళ. మనతో పాటుగా ఈరోజు సిస్టర్ సుధా ఉన్నారు. మాస్కో నుంచి జాయిన్ అయ్యి ఉన్నారు, రష్యా నుంచి. ఈ ఇముడ్చుకునే కళ అనేటువంటి అంశంలోని మన లోతులకు తీసుకెళ్లేందుకు దీది మనతో ఉన్నారు. అందరికి మనం మొదలు పెట్టే ముందు సుధా దీది యొక్క ఇంట్రొడక్షన్ చెప్తా. దీది ఇప్పుడు జనరల్ డైరెక్టర్గా ఉన్నారు ఇంటర్ రీజనల్ సోషల్ ఆర్గనైజేషన్కి ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ యూనిటీ అండ్ సివిలైజేషన్, సెంటర్ ఆఫ్ స్పిరిచువల్ డెవలప్మెంట్స్ మాస్కోకి జనరల్ డైరెక్టర్గా ఉన్నారు. లోనే దీది తన జీవితాన్ని ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇచ్చేశారు. 1989లోని రాజయోగ టీచర్గా రష్యాకి మూవ్ అయ్యారు. ఆమె కూడా ఒక ఆథర్ ఉన్నారు. ఆమె రష్యన్ అనంతమైన ఖజానాలు, గుణాల యొక్క ఖజానాలు అనేటువంటి పుస్తకాన్ని ఆవిడ రష్యాలోనే రాశారు. ఆమె తన జీవితంలో ప్రాక్టికల్గా తన ఆధ్యాత్మికతను తన జీవితంలో చూపించారు. ఇప్పుడు స్వాగతం పలుకుతున్నాము. దీది, మీకు చాలా స్వాగతం ఈ ప్రోగ్రాంకి. సిస్టర్ క్లౌడియా ఇప్పుడు పుష్పగుచ్చాలతో దీదీని ఆహ్వానిస్తారు. ఓం శాంతి. గుడ్ మార్నింగ్ దీది. మేము వ్యాంకోవర్ నుంచి. ఇముడ్చుకునే కళ గురించి మీరు మాట్లాడడం అనేది మాకు చాలా ఎంజాయ్గా ఉంటుంది. భగవంతుని ప్రేమను ఇముడ్చుకోవడం కూడా ఒక ఇముడ్చుకునే కళే కదా. మేము పుష్పగుచ్చాలతో మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాం. ఇవి చాలా లైట్ ఫ్లవర్స్, చాలా ప్రేమతో మీకు ఇస్తున్నాం. రోజ్ అనేది ప్రేమకు చిహ్నంగా చూపిస్తారు. మాతో జాయిన్ అయినందుకు చాలా కృతజ్ఞతలు. సిస్టర్ క్లౌడియా, థ్యాంక్ యూ. ద 40 minutes టాక్ ఉంటుంది, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. మీరు క్వశ్చన్ ఆన్సర్ చాట్లోని పంపించవచ్చు. వెల్కమ్ దీది. డాక్టర్ మనోజ్ గారికి థ్యాంక్ యూ. మనోజ్ భాయ్కి థ్యాంక్ యూ. మళ్ళీ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు. ఈ అద్భుతమైనటువంటి ఆత్మలందరినీ కలుసుకున్నందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారిని కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వారందరూ కూడా చాత్రక పక్షుల్లాగా ఉన్నారు. ప్రతిదీ కూడా లోపలికి ఇముడ్చుకోవడానికి ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అమృతాన్ని లోపలికి తీసుకోవడానికి ఉన్నారు.
సిస్టర్ క్లౌడియా చెప్పారు. విమర్చుకునేటువంటి కళ భగవంతుడి పట్ల భగవంతుణ్ణి విమర్చుకునే కళ గురించి అడగారు. నేను ఎప్పుడైతే విమర్చుకునే కళ గురించి ఆలోచిస్తూ ఉన్నానో, హిందీలోని సమనేకి కళ అంటారు. అంటే అందరినీ అకామిడేట్ చేయడము, అడ్జస్ట్ అవ్వడం గురించి, మర్జ్ అవ్వడం గురించి చెప్తారు. అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో దానికి ఎన్నో భావాలు ఉన్నాయి. కేవలం విముడ్చుకోవడమే కాదు, దానికి ఎన్నో రకాల భావాలు ఉన్నాయి. విముడ్చుకోవడం అనేది చాలా లోతైన విషయము. మనం ఇది కళను తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈరోజు దాని గురించి మాట్లాడతాము. దీనిని చాలా విశాలంగా ఆలోచించినట్లయితే విమర్చుకునే కళ విమర్చుకునే కళలోనే ఆ విమర్చుకోలేనటువంటి కళ కూడా దాగి ఉంది మనలో. అది దానిలో నుంచి స్క్వీజ్ అవుట్ చేసేటువంటి కళ కూడా ఉంది. నేను ఇప్పుడు ఈ విమర్చుకునే కళ అనేటువంటి పదం ఆలోచించినప్పుడు నాకు స్పాంజ్ గుర్తొస్తూ ఉంటుంది. స్పాంజ్ తన లోపల ఉన్న అంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా వాటర్ కానీ, టీ కానీ, పాలు కానీ ఏదైనా సరే దాన్ని లాగేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ కానీ అది ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే అది లాగుకోగలుగుతుంది, అబ్జర్వ్ చేయగలుగుతుంది. కానీ దానిలోని కనుక పాలో నీలో ఏదైనా ఉన్నది అంటే అప్పుడు అది లోపలికి తీసుకోలేదు. అంటే మనం అబ్జర్వింగ్ అంటే ఈ ముడుచుకునే కళ గురించి మాట్లాడితే పరమాత్ముడి ప్రేమ గురించి ఇముడ్చుకోవడం గురించి మనం మాట్లాడితే మనం అప్పుడు ఎంటీ స్పాంజ్ లాగా అయిపోవాలి. అప్పుడే మనం పరమాత్ముడి యొక్క ప్రేమను లోపలికి తీసుకోగలుగుతాం. నా మనస్సు బుద్ధి కనుక ప్రాపంచిక విషయాల్లో కానీ, లేదంటే మనుష్యులు వాళ్ళ భావాలు, వస్తువులు, ఈ శరీరం వీటిపైన కానీ వాటన్నింటితో కూడా నిండి ఉంటే అప్పుడు భగవంతుడి యొక్క ప్రేమను అనుభూతి చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. లోపలికి అబ్జర్వ్ చేసుకోవడం కదా, అసలు అనుభూతి కూడా కష్టమైపోతుంది. మనము అనేక జన్మలుగా ఎన్నో విషయాల్ని ఆల్రెడీ లోపల చేసుకున్నాం, స్క్వీజ్ అంటే లోపలికి తీసేసుకున్నాం. మన ఈ ముడుచుకునే కళ ఏంటి అంటే ఆ పాతవన్నీ కూడా బయటకి స్క్వీజ్ అవుట్ చేసేటువంటి కళ కూడా ఉంది. ఉత్తి స్పాంజే కాదు, ఇంకా చాలా విషయాలు, చాలా వస్తువులు వాటి లోపల లాగుకుంటూ ఉంటాయి. బట్టలు కూడా లాక్కుంటాయి, పీలుస్తాయి. ఈ రోజుల్లో అయితే వాటర్ రెసిస్టెంట్, ఫైర్ రెసిస్టెంట్ అన్నీ వచ్చేసాయి. మనము మనము గోధుమలు అలాంటివన్నీ కూడా ఎప్పుడైతే నానబెడతామో అవన్నీ నీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటాయి. మన జీవితంలో అనేక ఫీల్డ్స్లో చూసినట్లయితే ఇముడ్చుకునే కళ చాలా విషయాల్లో ఉంటుంది. కొన్ని గ్రెయిన్స్ అయితే ఉన్నాయి, అది అవుటర్ లేయర్ చాలా థిక్గా ఉంటుంది, అది లోపలికి తొందరగా తీసుకోదు. కానీ కొన్ని అయితే చాలా తొందరగా లాగేసుకుంటాయి అన్నమాట. అంటే మన జీవితంలో అనేక దృక్పథాల్లో ఇవి చూస్తే మన సొంత జీవితం గురించి మనం ఆలోచిస్తే, మన ప్రాక్టికల్ లైఫ్ గురించి ఆలోచిస్తే నేను ఇలాగ మొదలు పెట్టాలనుకుంటున్నాను. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానంటే, జీవితం గురించి మాట్లాడినప్పుడు దాంట్లో శరీరము ఉంది, ఆత్మ ఉంది. మన శరీరానికి కూడా
అన్నీ అబ్జార్బ్ చేసుకునేటువంటి శక్తి ఉంది. మనం ఆహారం తీసుకున్నటువంటివన్నీ మన ఊపిరితిత్తులన్నీ కూడా దాన్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా బ్లడ్‌లోకి వెళ్తాయి. తర్వాత బాడీ సెల్స్‌లోకి వెళ్తాయి. కానీ ఈ శరీరము కేవలం న్యూట్రియంట్స్‌తో పాటు ఇంకా చెడు అయినటువంటివి కూడా లాక్కుంటుంది. నా శరీరానికి నప్పనటువంటిది కూడా నేను ఎప్పుడైనా వేశాను అంటంటే అది లాక్కుంటుంది. దానివల్ల అనారోగ్య పాలు కూడా అవుతాము. అనేక సమస్యలకు గురవుతాము. ఇముడ్చుకునే కళ గురించి మనం మాట్లాడినప్పుడు నేను కళ అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఒక కర్మ కళగా ఎప్పుడు మారిపోతుంది అని అంటే దానికి ఒక పర్పస్ ఉన్నప్పుడు. మరియు ఎవరైతే ఆ కర్మ చేస్తున్నారో వారికి ఎంతో లాభాన్ని ఇచ్చేటువంటిది అయినప్పుడు, లేపోతే ఇతరులకి లాభం ఇచ్చేటువంటిది అయినప్పుడే అది ఒక కళగా మారుతుంది. అదే శరీరము ఒక తన ఆహారంలో ఉన్న న్యూట్రియంట్స్‌ని అబ్జార్బ్ చేయడంలో చూసినట్లయితే, మన శరీరంలోని మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. అంటే మన శరీరం దాన్ని లాక్కుంటుంది అనేక దారులు. మనం చూస్తే కొంతమంది స్మోకర్స్ ఉంటారు. వాళ్ళు స్మోక్ చేస్తుంటారు. కానీ అలాగే పాసివ్ స్మోకర్స్ ఉంటారు. పాసివ్ స్మోకర్స్ అంటే వాళ్ళు పీలుస్తూ ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళ శరీరంలోని లాక్కుంటూ ఉంటారు. ఈ ఇముడ్చుకునే కళ అంటే, ఇముడ్చుకోకపోవడం కూడా ఒక కళగా చూపిస్తుంది. ఎవరైనా నేను ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఎవరైనా నా పక్కన స్మోక్ చేస్తూ ఉంటే, నేను వెంటనే నా ముక్కుని దేనితో ఒకటి మూసేస్తాను. అంటే నేను దాని లోపలికి తీసుకోకుండా చేస్తాననమాట. నేను దాన్ని అబ్జార్బ్ చేసుకోననమాట. లోపలికి నింపను. అలాగే ఆహారం గురించి ఆలోచించినప్పుడు కేవలం ఆరోగ్యకరమైన ఫుడ్‌ని తీసుకోవడమే కాదు, ఈ రోజుల్లో చాలా మంది చాలా ఆరోగ్యమైనటువంటి ఆహారం తీసుకోవడం గురించి అవగాహన ఉంది. కేవలం ఆహారం యొక్క నాణ్యతను మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలా. కానీ నేను ఎటువంటి ఆలోచనలతోని, ఎలాంటి మానసిక స్థితిలో అది తయారు చేస్తున్నాను అనేది, మరియు పైగా ఏ మానసిక స్థితిలో నేను తింటున్నాను అనేది ముఖ్యమైనది కాదా? నేను ఎప్పుడైనా వండుతున్నప్పుడు, తింటున్నప్పుడు నా మనస్సు చాలా పెద్ద పెద్ద ఆలోచనల్లో చిక్కుకుపోయి ఉంటే, నెగెటివ్ ఆలోచనల్లో చిక్కుకుపోయి ఉంటే, ఆ ఆ ఆహారం ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ కూడా, నేను లోపలికి ఆ ఆహారం తీసుకున్నప్పుడు, నా మనస్సు ఏదైతే నడుస్తుందో, నా నోటికి, నా మనస్సుకి ఒక కాన్‌ఫ్లిక్ట్ నడుస్తుంది. ఒకటి నేను హెల్తీ ఫుడ్ పెడుతూ ఉన్నాను. రెండోది నా మనస్సు ద్వారా అన్ ఒక ఇన్ఫెక్షన్ నా నెగెటివ్ థాట్స్ ద్వారా పెడుతున్నాను. నా వేస్ట్ థాట్స్ ద్వారా పెడుతున్నాననమాట. నేను చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఒక చేత్తో తింటున్నాను. కానీ రెండో చేత్తో నేను ఫోన్‌లో మాట్లాడుతున్నాను, కంప్యూటర్‌లో మాట్లాడుతున్నాను. అప్పుడు నా మనస్సు ఆహారం వైపు లేదు. నేను ఆ ఆహారాన్ని ఎంజాయ్ చెయ్యట్లేదు. నా మనస్సు, నా హృదయం అన్నీ కూడా ఆ పనుల్లోనే ఉంది. అప్పుడు నేను తీసుకున్నటువంటి ఆహారము నా శరీరము స్వీకరించలేదు. న్యూట్రియంట్స్‌ని స్వీకరించలేదు. ఎంత స్వీకరించాలో అంత స్వీకరించలేదు. ప్రేమగా ఫుల్ అటెన్షన్‌తో తిన్నప్పుడు ఎంత స్వీకరిస్తుందో అంత స్వీకరించలేదు. అంటే ఇముడ్చుకునే కళకు అటెన్షన్ అనేది చాలా అవసరం. అసలు నేనేదైతే అబ్జర్వ్ చేయాలనుకున్నానో అదేంటిది? నేను ఏది అబ్జర్వ్ చేయకూడదు అని అనుకుంటున్నానో ఎవరైనా మీకు ఆల్కహాల్ ఫ్రీ ఆఫ్ చార్జ్‌గా ఇచ్చారనుకోండి. మీరు దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారా అని అడుగుతున్నారు. ఎందుకంటే మీరు దాన్ని స్వీకరించాలని అనుకోరు.
కేవలం మనం స్పైసీగా, డీప్ ఫ్రైగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం యొక్క విషయమే కాదు. అసలు వాటిని లోపలికి తీసుకునేటువంటి అలౌ మీరిస్తారా అనేసి. అందుకే మనకి చాయిస్ ఉంది. ఇముడ్చుకునే కళలోనే నేను చూస్ చేసుకోవాలి. నేను లోపలికి ఏది అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను, స్వీకరించాలనుకుంటున్నాను, ఏది స్వీకరించకూడదు అనుకుంటున్నాను. ఫిజికల్ లెవెల్‌లో కూడా అది చెక్ చేసుకోవాలి. నా శరీరానికి నేను ఏది అందించాలి, ఏది అందించకూడదు. ఎందుకంటే ఆహారం యొక్క ఆహారం తీసుకోవడం అనేటువంటి పర్పస్ ఏంటంటే కేవలం కడుపు నింపుకోవడం కాదు. లేదంటే నా రుచులను సాటిస్ఫై చేసుకోవడం కాదు. ఆహారం తీసుకోవడానికి పర్పస్ ఏంటి? హెల్త్. ఇది నిజమైన పర్పస్. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ అది ఎప్పుడు కలగా మారుతుందంటే, నేను ఆహారం తీసుకునేటువంటి ఆ కళనే ఒక పర్పస్‌గా, చాలా హెల్తీగా, చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికి తీసుకున్నప్పుడు. అందువల్ల ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు, ఆత్మ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. బాడీ కూడా అందరికీ మంచి చేయగలుగుతుంది. నేను ఎప్పుడైతే శరీరాన్ని అనారోగ్య పాలు చేసుకుంటానో, నేను లోపలికి ఏం తీసుకోలే, ఏం తీసుకోకూడదు అనేది నేను చేసుకోకపోవడం వల్ల అనారోగ్యంగా అయిపోతానో, అప్పుడు నేను ఒక బర్డెన్‌గా అయిపోతాను సొసైటీకి. నేను ఎప్పుడైతే ఆహారం గురించి మాట్లాడతానో, అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనేది చాలా అవసరం. సో, దీనిలోని మన చాయిస్ అంటూ ఉంటుంది. ఫుడ్ యొక్క క్వాలిటీయే కాదు, ఏ మానసిక స్థితిలో దాన్ని తయారు చేస్తున్నామో, మరియు ఏ మానసిక స్థితిలో నేను దాన్ని స్వీకరిస్తున్నాను అనేది కూడా చాలా ముఖ్యం. నేను చాలా కంగారుగా ఆహారం తీసుకుంటే, అది నాకు శక్తినివ్వదు. నేను ఏదైతే పర్పస్ ఉందో దానికి దూరం అయిపోతాను. ఏదైనా ఒక కర్మ కళగా మారాలి అంటే దానికి పర్పస్ ఉండాలి. రెండో విషయం ఏంటంటే, ఆరోగ్యంతో పాటుగా ప్రతి మనిషికి ధనం కావాలి. సంపద కావాలి. సంపద అనేది ఆనందానికి ఆధారం కాకపోవచ్చు. కానీ అవసరాల కోసమైతే అది కావాలి. భారతదేశంలో 2 మాటలు ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే సంపద గురించి 2 మాటలంటారు. నేను ఎలాంటి సంపాదన సంపాదిస్తున్నాను? నా ఇంట్లోకి ఎలా తీసుకొస్తానో అది చాలా ముఖ్యం. దానికి 2 శబ్దాలు చెప్తారు. ఒకటి లక్ష్మి అంటారు. లక్ష్మి ఒక దేవత. దే అంటే ధనలక్ష్మి. రెండోది మాయ. ధనం కోసం లక్ష్మిగాను చెప్తారు. మాయగా కూడా చెప్తారు. సో, నేను చేసుకోవాలి. నా ఇంటిలోకి లక్ష్మి వస్తుందా? మాయ వస్తుందా అని. ఒకవేళ ధనం అనేది తప్పుడు మార్గాల్లో వస్తే, అంటే నేను ఏదైతే ధనం ద్వారా స్వీకరిస్తున్నానో, నేను అనేక వస్తువులు కొనుక్కోవడానికి ఉపయోగిస్తున్నానో, ఆహారము, మందులు, వస్తువులు అన్నీ కొనుక్కుంటున్నాము. కానీ దాన్ని ధనం యొక్క ఆధారం కరెక్ట్‌గా లేకపోతే, వచ్చేటువంటి మూలం కరెక్ట్‌గా లేకపోతే, అది ఆనందాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. అది మంచి ఆరోగ్యాన్ని ఇవ్వదు. సంపద ఆరోగ్యానికి అవసరమే, అంటే సంతోషానికి అవసరమే కానీ, హిందీలో ఒక మాట చెప్తారు. దొంగతనం చేసినటువంటి సంపద అది కాలువలోకి వెళ్ళిపోతుంది. కాలువలో వెళ్ళిపోతుంది అని అర్థం. అందువలన నా దగ్గర కొంత సంపదే ఉండొచ్చు. కానీ అది నా ఇంటికి ఒక మంచి మార్గాన అది రావాలి. అది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే ఇముడ్చుకునే కళ వస్తుందో, ఈ 2 చాలా ముఖ్యమైన అంశాలుగా తీసుకోవచ్చు.
నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక సన్ బాత్ యొక్క ఎగ్జాంపుల్. చాలా దేశాలలో సన్ బాత్ కోసం వెళ్తూ ఉంటారు. ఎందుకంటే సన్ రేస్ ఆ శరీరానికి చాలా అవసరము. మనం అందుకే ఎర్లీ మార్నింగ్ వాకింగ్‌కి వెళ్తాము. ఈవినింగ్ వెళ్తూ ఉంటాము. సన్ రేస్ అనేది చాలా మనకు అవసరము. మన బాడీ అది అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. విటమిన్ డి యొక్క సోర్స్ సన్నే కదా! ఆర్టిఫి ఆర్టిఫిషియల్ విటమిన్ డి అయితే అబ్జర్వ్ చేసుకోదు బాడీ. న్యాచురల్‌గా వచ్చేటువంటి విటమిన్ డినైతే అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే ఆ సూర్యుడు చాలా వేడిగా ఉన్నప్పుడు ఎవరైనా గొడుగు కానీ, సన్ స్క్రీన్ లోషన్ కానీ వాడతారు. అంటే ఒక ఆహ్, మధ్యలో ఒక అడ్డు పెట్టారనమాట. ఏదైతే సూర్యుడి నుంచి వచ్చేటువంటి హానికరమైనటువంటివి మన శరీరంలోకి వెళ్ళకుండా వాడుతూ ఉంటారు. అంటే మనము ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదో కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ఇది ఫిజికల్ యాస్పెక్ట్‌గా మనం అది ఆలోచించాలి. మన ఆత్మ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మనసు, బుద్ధి గురించి మాట్లాడుకున్నట్లయితే, మన మనస్సు ఒక స్పాంజ్ లాంటిది. అది అన్నిటిని కూడా చాలా తన లోపల స్వీకరించేస్తుంది. మనం ఉన్నటువంటి వాతావరణం ప్రకారంగా అది స్వీకరిస్తుంటుంది. మన సాంగత్యం ప్రకారంగా తీసుకుంటుంది. అందుకే సాంగత్యం యొక్క రంగు పడుతుంది అని చెప్తారు. కొన్నిసార్లు మనము ఆ సాంగత్యంని చేసుకోగలుగుతాము. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల మనం ఆ సాంగత్యాన్ని చూసుకోలేం. వారితోనే ఉండాలి. మనకు నచ్చినా, నచ్చకపోయినా వారితోనే ఉండాలి. అది చాలా మంచి విషయం కాదు. కాకపోయినా కానీ అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఏదో ఒక కారణంగా. కానీ నేను ఇంకొక పదం వాడాలనుకుంటున్నాను. ఇముడ్చుకోవడం గురించి. ఇంకొకటి ఆహ్, గమనించడం. మన యూనివర్సిటీలో మన ఆర్గనైజేషన్‌లోని చాలా ముఖ్యమైనటువంటిది ఏదైతే చెప్తారో అతీతంగా ఉండడం. డిటాచ్డ్ అబ్జర్వర్‌గా ఉండడం. సాక్షిగా ఉండడం. నా చుట్టూ ఎన్నో విషయాలున్నాయి. మంచివి కూడా ఉన్నాయి, చెడువి కూడా ఉన్నాయి. చాలా ఆరోగ్యకరమైనవి ఉన్నాయి, అనారోగ్యకరమైనవి ఉన్నాయి. కానీ నేను మాత్రం సాక్షిగా ఉండాలి. దానికోసం నేను నా బుద్ధి యొక్క శక్తిని ఉపయోగించాలి. నేను వివేకం గురించి మాట్లాడుతున్నాను. తెలివితేటల గురించి మాట్లాడుతున్నాను. నేను ఏది నో అని చెప్పాలో, ఏది నేను స్వీకరించాలో నాకు తెలియాలి. ఎందుకంటే మనం ఒక సాంగత్యంలో ఉన్నప్పుడు లేదంటే మ అంటే పుస్తకాలే ఒక సాంగత్యం అవ్వచ్చు. ఫిలిమ్స్ యొక్క సాంగత్యం అవ్వచ్చు. న్యూస్ యొక్క సాంగత్యం అవ్వచ్చు. మనుషుల యొక్క సాంగత్యం అవ్వచ్చు. నేను సాక్షిగా అయ్యేటువంటి కల నాలో ఉంటే, నేను కరెక్ట్ చాయిస్ చేసుకోగలుగుతాను. నేను లోపలికి ఏది ఎంటర్ చేస్తాను. నేను ఏది ఎంటర్ చేయను. ఎవరైనా ఉదాహరణగా నా నాకు ఆపోజిట్‌గా ఏదైనా మాట్లాడుతూ ఉన్నారనుకోండి. నా గురించి విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారనుకోండి. నన్ను నిందిస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అన్ని చెడు మాటలు మాట్లాడుతున్నారు నా గురించి. కానీ నేను దానిని లోపలికి తీసుకుంటే, ఈ రాంగ్ విషయాలన్నీ తీసుకుంటే
నా నా మూడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. నేను కూడా అలాంటి రియాక్షన్ ఇవ్వగలుగుతాను. ఇస్తాను. నేను అలాంటి పదాలే ఉపయోగిస్తాను. ఏదో ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ కారణంగానో, లేకపోతే ఏదో ఒక కారణం చేత ఎదుటి వ్యక్తి ఏదో మాట్లాడుతూ ఉన్నారంటే నాకు విరుద్ధంగాన, నన్ను నిందించడము, నన్ను ఇన్సల్ట్ చేయడము చేయాలనుకుంటున్నారంటే, నేను దానిని అబ్జార్బ్ చేయకుండా ఉండాలి. అప్పుడు నేను నెగెటివ్ అంటే అబ్జార్బ్ చేస్తే నేను నెగెటివ్ ఫీలింగ్స్ క్రియేట్ చేస్తాను. అందుకే అబ్జార్బ్ చేయకుండా ఉండాలి. స్వీకరించకూడదు. కానీ నేను అక్కడ కరెక్ట్ చేయగలిగితే, నేను నన్ను సేఫ్‌గా ఉంచగలిగితే, ఎందుకంటే నేనెవరో ఏంటో నాకు తెలుసు కాబట్టి, నేనేం చేశానో కూడా నాకు తెలుసు కాబట్టి, అసలు నాకు రైట్, రాంగ్ అంటే నేను ఎక్కడ రైట్, ఎక్కడ రాంగ్ అని తెలుసు కాబట్టి, మనం ఎప్పుడైతే సాక్షిగా ఉండడం గురించి మాట్లాడతామో, నన్ను నేను స్వయంగా గమనించుకోవాలి. నా పాత గతం యొక్క కర్మలు, ఇప్పుడు కర్మలు, వర్తమాన కర్మలు అన్నీ కూడా గమనించుకోవాలి. నేను సాక్షిగా అయిపోవాలి. వారి యొక్క ప్రభావం మన పైన పడకుండా, మన మానసిక స్థితి పైన పడకుండా మనము జాగ్రత్త పడాలి. అందుకే నాకు ఈ ఎగ్జాంపుల్ చాలా నచ్చుతుంది. ఒకటి డైమండ్, ఒకటి గాజు పెంకు. ఒకసారి ఒకరు అడిగారు, అదే ఒక వజ్రానికి, గాజు పెంకుకి ఎలాగా మనము పరిశీలిస్తాము, ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అని అడిగితే, ఒక అంటే ఎవరైతే బంగారు వ్యాపారి ఉంటారో వాళ్ళైతే వెంటనే చేసేస్తారు కదా! తేడా తెలిసిపోతది వారికి. ఆ వ్యాపారి నాకు ఒక విషయం చెప్పారేంటంటే, ఈ 2 కూడా సూర్యుడి కింద పెడితే, ఆ గాజు ముక్క చాలా వేడిగా అయిపోతది. అదే డైమండ్ అయితే వేడవ్వదు. అలాగే బంగారం, వెండి, ఇత్తడి ఆహ్, ఇవన్నీ కూడా బంగారం ఎప్పుడు కూడా మలినం కాదు. అంటే దాని పైన వేరేగా లేయర్ ఫార్మ్ అవ్వదనమాట. అది స్వీకరించదు. దాంట్లో లోపలికి ఏది తీసుకోదు. నేను ఎప్పుడైతే ఏదైతే స్వీకరిస్తానో అంటే నా వాల్యూ ఆ! మనందరికీ కూడా అందరూ మనకి గౌరవం ఇవ్వాలి అని మనం అనుకుంటాం కదా! కానీ భగవంతుడు ఏమంటారు, "అసలు మీకు మీరు గౌరవాన్ని ఇచ్చుకుంటున్నారా?" అని అడుగుతారు. మనం వేరే వారి యొక్క పదాలు కానీ ఆహ్, వాటిని మన పైన ఎఫెక్ట్ అయ్యే విధంగా మనం ఏదైనా చేస్తే, అప్పుడు స్వయానికి వాల్యూ ఇవ్వట్లేనట్టు లెక్క. అందువల్ల నేను చేసుకోవాలి. నేనేం చేయాలి, ఏం చేయకూడదనేది చేసుకోవాలి. అలాగే న్యూస్ కూడా. మనం చాలా న్యూస్‌లు వింటూ ఉంటాం. రకరకాల న్యూస్‌లు వింటాం. చాలా నెగెటివ్ న్యూస్‌లు వింటాం. రాంగ్ న్యూస్ కూడా వింటాం. మనం ఒక్కొక్కసారి ఆ రాంగ్ న్యూస్‌ని స్ప్రెడ్ చేసేవారిగా కూడా అయిపోతాం. కానీ వివేకవంతులు ఏం చేస్తారు? స్వయాన్ని అడుగుతారు. అసలు నేను దీంట్లో నుంచి ఏది అబ్జార్బ్ చేసుకుంటున్నాను? మళ్ళీ నేను అంతా ఏంటి స్ప్రెడ్ చేస్తున్నాను అని. నేను ఏదైతే స్వీకరించి ఇతరులకు ఇస్తున్నానో అది కరెక్టే అని నాకు ష్యూరేనా అని
చూసుకోవాలి. నేను ఏదైతే స్వీకరిస్తున్నానో మళ్ళీ నేను దాన్ని బయటికి ఇస్తున్నాను కదా! అది రైట్ ఏదైనా అని నేను నన్ను అడిగి తెలుసుకోవాలి. గమనించుకోవాలి. అంతే ఇముడ్చుకునే కళ అనేది మనకి రైట్ చాయిస్ అనేది నేర్పిస్తుంది. మనకి అష్టశక్తుల యొక్క పిక్చర్ ఉంది కదా! దాంట్లోని ఇముడ్చుకునే కళలోని చెప్తారు. పరిశీలించే కళ గురించి కూడా దాంట్లో చెప్తారు. ఆ! ఆ పరిశీలించే శక్తి లేకపోతే మనం ఇముడ్చుకునే కళని చేసుకోలేము. ఎగ్జాంపుల్‌గా చెప్పినట్లయితే నేను చాలా మంచి రైట్ చాయిస్ చేశాను. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ ఉన్నది. దీంట్లో అన్నీ వినడానికి మనం మంచి చాయిస్‌గా మనం చేసుకున్నాం. ఒక రైట్ చాయిస్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, మనం ఏదైతే అది స్వీకరిస్తున్నామో, నేను ఏదైతే విన్నానో అదే స్వీకరించాలనుకుంటున్నాను. నేను ఏదైతే జ్ఞానరత్నాలను విన్నానో అవన్నీ లోపలికి ఇముడ్చుకోవాలనుకుంటున్నాను. మనం చిన్నపిల్లలుగా స్కూల్‌లో ఉన్నప్పుడు, మనం ఆ లెసన్‌ని చాలా జాగ్రత్తగా వింటాము. ఆ లెసన్ నా లోపలికి ఇమిడిపోతుంది. నా బుద్ధిలోకి ఇమిడిపోతుంది. నా లోపలికి ఇమిడిపోతుంది. దానికి 4 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి రివిజన్ చేస్తూ ఉండాలి. రివైజ్ చేయండి. థియరిటికల్‌గా కూడా రివైజ్ చేయండి. తర్వాత రిహార్సల్ చేయండి. తర్వాత ప్రాక్టీస్ చేయండి. నేనేదైతే విన్నానో అది రివైజ్ చేసి, రిహార్స్ చేసి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు దాన్ని నేను లోపలికి చేర్చుకోగలుగుతాను. లేదంటే బుద్ధిలో ఒకటుంటది. మిగతావన్నీ బయటికెళ్ళిపోతూ ఉంటాయి. మిగతాది నిలబడదు. నేనెప్పుడైతే లోపలికి స్వీకరించే విషయం మాట్లాడుతున్నానో, అంటే నేను చాయిస్ చేసుకొని మరీ అబ్జర్వ్ చేసుకుంటాను. మనం పరమాత్ముని ప్రేమ గురించి కానీ వస్తే, నాకు పరమాత్ముని ప్రేమని ఇముడ్చుకోవాలని ఉంటుంది. దానికోసం నేను భగవంతుడు ఎవరు అనేది అర్థం చేసుకోవాలి. పరమాత్మని ప్రేమని ఇముడ్చుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాము. నాకిక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరమాత్ముడైతే ప్రేమ సాగరుడే. అందరిని ప్రేమిస్తారాయన. వారు అందరికీ తల్లి, తండ్రి. కానీ నేను పరమాత్మని ప్రేమని స్వీకరించడానికి, ఇముడ్చుకోవడానికి రెడీగా ఉన్నానా? లేదంటే ఏదైనా అడ్డంకులు నా లోపల మిగిలి ఉన్నాయా? తెరలు ఏమైనా అడ్డుగా ఉన్నాయా అని. ఆ తెరలు కానీ, ఆ అడ్డంకులు కానీ ఏదైనా అవ్వచ్చు. నా సంస్కారాలులో ఏదైనా అవ్వచ్చు. నాకు దేహాభిమానం కారణంగా వచ్చినటువంటి ఏదైనా సంస్కారం అయ్యుండొచ్చు. అది నాకు ఒక అడ్డుగోడగా మారిపోతుంది. ఒక పాట ఉంది. ఒక ఇండియన్ ఫిల్మ్‌లో నుంచి
ఆ పాట ఏం చెప్తుందంటే, మీ పాపాలు పరమాత్ముని ప్రేమకు చేరడానికి అడ్డంకులుగా మారుతాయి అనేసి. అందువల్ల నేను రోజంతట్లో చూసుకోవాలి. అసలు నేను ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నాను అని. నా యాక్షన్స్ యొక్క క్వాలిటీ ఎలాగుంది అని. నా పదాల యొక్క క్వాలిటీ ఎలాగుంది. మరియు నా సంకల్పాలు కూడా అవి కర్మలే చాలా లోతుగా ఆలోచిస్తే. ఒకవేళ నా కర్మలు ఉన్నతంగా లేనట్లయితే, శ్రేష్టంగా లేనట్లయితే పరమాత్ముని ప్రేమను లో అంటే అనుభవం చేసుకోవడము, ఇముడ్చుకోవడము కష్టమైపోతుంది. ఎందుకంటే నేను ఎవరు అనేది నా శరీరం ద్వారానే ఎక్స్‌ప్రెస్ అవుతుంది. నా కళ్ళ ద్వారా, నా యాక్షన్స్ ద్వారా, నా మాటల ద్వారా, నా మూవ్‌మెంట్స్ ద్వారా ఎక్స్‌ప్రెస్ అవుతుంది. నేను పరమాత్ముని యొక్క అర్హులైన బిడ్డనేనా? నేను అలాంటి అద్భుతమైనటువంటి బిడ్డగా అవ్వాలి. పరమాత్ముని యొక్క ప్రేమలో ఉండడం అంటే భగవంతుడు చేయడము, ఏది చెప్తున్నారో అది చేయడం. మొట్టమొదటిగా ఏం చెప్తారంటే స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. నన్ను నేను ఈ ప్రశ్న అడిగినట్లయితే నేను ఎంతవరకు నా మనస్సులోకి నేను ఆత్మను అనేటువంటి సంకల్పాన్ని ఎంతవరకు తీసుకొస్తున్నాను. ఇతరులను ఆత్మలుగా ఎంతవరకు చూస్తున్నాను అనేది. చాలా మంది వ్యక్తులు మన ఎదురుగా తప్పులు చేయొచ్చు. ఏదో ఒక తప్పు చేయొచ్చు. నేను 100 సార్లు వారికి చెప్పొచ్చు. కానీ వారు అదే మిస్టేక్ రిపీట్ చేస్తూ ఉండొచ్చు. అప్పుడు నేను ఎలాంటి ఫీలింగ్ చేయగలుగుతాను వాళ్ళ కోసం? నాకు కోపంగా, ద్వేషంగా, అగ్రెషన్‌గా ఉంటదా? నేను 100 సార్లు చెప్పాను. ఎందుకు మీకు అర్థం కాదు అని అంటారా? హ్మ్. నేను ఎప్పుడైతే ఈ నెగెటివ్ ఫీలింగ్స్‌లో ఉంటానో ఆ వ్యక్తి చాలా రాంగ్‌గానే ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క నెగెటివ్ బిహేవియర్ నాకు చాలా బాధను ఇస్తుంది. కానీ నా మానసిక స్థితిని అది ఎందుకు ప్రభావితం చేస్తుంది? నేను వీక్‌గా అయిపోతే నేను కూడా కిందకి దిగజారిపోతాను. కానీ పరమాత్ముని యొక్క ప్రేమ అనుభూతి చెందాలంటే నేను స్వచ్ఛమైనటువంటి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి. అప్పుడు నేను ఆ పరమాత్ముని ప్రేమను అబ్జర్వ్ చేయగలుగుతాను. ఒకసారి ఇది ఎంటర్ అయిన తర్వాత ఈ అనుభూతి చాలా శక్తివంతంగా అవుతుంది. అప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది. మనం ప్రతి స్టెప్‌లో కూడానా పరమాత్ముని యొక్క మధురమైన సంతానంగా అనుభూతి చెందగలుగుతాం. మీరు కరెక్షన్స్ ఇవ్వండి తప్పులు చేసేవారికి. కానీ మీ భావన అయితే, మీ మానసిక వృత్తి అయితే వారి పట్ల చాలా కరెక్ట్‌గా ఉండాలి. భగవంతుడిలాగా ఉండాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరిని కూడా ద్వేషించరు. వాళ్ళని ఇంకా మంచిగా తయారు చేయాలనే అనుకుంటారు. అందువల్ల స్వయాన్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. చివరిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను మొదట్లో చెప్పినట్టుగా మనలో నుంచి బయటికి ఏదైతే ఎక్స్‌ట్రా ఉండిపోయిందో అది స్క్వీజ్ ఔట్ చేయడం కూడా రావాలి. వాషింగ్ మిషన్ ఏం చేస్తది మన బట్టలు వేస్తే క్లోత్స్ నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని వాష్ చేసి అక్కర్లేని నీరంతా కూడా బయటకొచ్చేస్తుంది. మురికంతా బయటకొచ్చేస్తది. అలాగే మన మైండ్‌లో కూడా మన బుద్ధిలో కూడా ఒక వాషింగ్ మిషన్ లాగా నేను చాలా ఉపయోగమైనటువంటిది ఆహ్, ఏదే మనం ఏదైతే లోపలికి స్వీకరించామో దాంట్లో నుంచి
ఏదైతే అవసరం లేదో దాన్ని స్క్వీజ్ అవుట్ చేసేయాలి. కానీ దానికి స్ట్రెంగ్త్ కావాలి. ఒక పవర్ కావాలి. పూర్ ఆ! పూర్వ రోజుల్లోని వాషింగ్ మిషన్ ఉండేది కాదు. కానీ చేతులతోనే బయటికి శక్తితోని వాళ్ళు బయటకు వదిలేసేవారు పాలని. కానీ ఆ శక్తి ఎప్పుడు వస్తుంది? నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారంగా ఆధ్యాత్మిక వివేకంతోని మనం పుస్తకాలు చదవడము, రివిజన్, ప్రాక్టీస్, రిహార్సల్ అన్నీ చేయడం వల్ల అది మనకొక శక్తిగా మారిపోతుంది. మరియు పరమాత్ముడి యొక్క సాంగత్యం ద్వారా మనం అలా తయారవుతాం. ఎంతెంతైతే మనం పరమాత్ముని యొక్క సాంగత్యంలో ఉంటామో, అంతంత భగవంతుని గుర్తు చేస్తామో, అంత శక్తివంతంగా అవుతాము. రోజంతట్లో కూడా మనం ఏదైతే స్వీకరించేసామో, దాన్ని వెంటనే బయటికి తీసియండి. ఒకవేళ అలా చేయలేకపోతే రాత్రి పడుకునే ముందైనా సరే దాన్ని బయటకి తీసియండి. అప్పుడు మనం హాయిగా, ప్రశాంతంగా చాలా సౌండ్ స్లీప్‌లోకి వెళ్ళొచ్చు. నేనైతే సౌండ్‌లెస్ స్లీప్ అని అంటాను. మనం మంచి నిద్రలోకి వెళ్ళిపోవాలి. మనం ఉదయం లేవగానే చాలా ఫ్రెష్‌గా ఉంటాము. అప్పుడు మనం చిరునవ్వుతోని అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పగలుగుతాము. పరమాత్ముడికి గుడ్ మార్నింగ్ చెప్పగలుగుతాం. ఓం శాంతి. దీది చాలా థాంక్ యూ. అసలు మీరు చాలా అద్భుతంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా మెడికల్ పర్స్పెక్టివ్‌లోని డైజెషన్ గురించి చెప్పారు. స్మోకింగ్ గురించి చెప్పారు. ఇవన్నీ చాలా బాగా చెప్పారు. మనం మెడిసిన్‌లోని అబ్జార్ప్షన్, అసిమిలేషన్, ఎక్స్‌క్రీషన్ గురించి చెప్తారు మెడికల్ టర్మ్‌లో. అసిమిలేషన్ గురించి చెప్పగలుగుతారా? అబ్జార్బింగ్‌కిని, అసిమిలేషన్‌కి డిఫరెన్స్ ఉన్నదా? మనం మెడికల్ టర్మ్స్‌లో తీసుకున్నట్లయితే సమీకరించడం. అసిమిలేషన్ అంటే సమీకరించడం. నేనేదైనా బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నాను. మళ్ళీ నాకు కొంత సమయం కావాలి ఇంకోటి వేయడానికి లోపలికి. కానీ నేను బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న వెంటనే మళ్ళీ ఇంకోటి ఏదైనా శరీరానికి వేసేస్తూ ఉన్నాననుకోండి. అప్పుడు శరీరానికి అది సమీకరించేటువంటి అవకాశం లభించదు. అది ఆల్రెడీ డైజెషన్ చేసే ప్రాసెస్‌లో ఉంది. మళ్ళీ ఇంకొక పని మొదలైపోయింది. అప్పుడు కొత్త దానిని నమలడానికి, డైజెషన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే సమీకరించే గురించి మాట్లాడితే ఆధ్యాత్మిక జ్ఞానంలో నేను చాలా సార్లు నోటీస్ చేశాను చాలా మందిలో. కరోనా తర్వాత మనుషులు మంచి మంచి విషయాలు వినడం నేర్చుకున్నారు. అన్ని యూట్యూబ్ నిండా అన్నీ నేర్చుకుంటూ వింటూనే ఉంటారు. అన్ అన్ని క్లాసెస్ రోజంతా 10 క్లాసులు, 15 క్లాసులు వింటారు. కానీ అప్పుడు దాన్ని సమీకరించడం ఆగిపోతుంది. నేను చదివింది వీటి యొక్క సమీకరించడంలోకి టైం ఉండదు. ఇప్పుడు నాకు మన ఆర్గనైజేషన్‌లోని మమ్మ గురించి కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆవిడ ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆర్గనైజేషన్‌కి. మార్నింగ్ హ్మ్. స్పిరిచ్యువల్ జ్ఞానం తర్వాత, ఆ స్పిరిచ్యువల్ సెషన్ తర్వాత ఆమె ఆహ్, అంటే ఇంటి పైకప్పు వైపు వెళ్ళిపోయి వాకింగ్ చేస్తూ ఉంటూ ఆహ్, వాట్ అసలు నేనేదైతే విన్నానో వాటి గురించి విచార సాగర మంథనం చేసేవారు. ఆవిడ నోట్‌బుక్ నుంచి రివైజ్ చేసేవారు కాదు. ఆ రోజుల్లో అంత రికార్డింగ్ మెథడ్స్ ఏమి ఉండేవి కాదు. నోట్‌బుక్‌లను రాసుకునేవారు. కానీ ఆ నోట్‌బుక్ చదివేవారు కాదు. ఆవిడ వారు ఏం ఏం విన్నానా అని గుర్తు తెచ్చుకునేవారు. అప్పుడు సమీకరించు గురించి మాట్లాడితే
ఏదైనా ఒక సెషన్ తర్వాత మార్నింగ్ క్లాస్, రెగ్యులర్ మార్నింగ్ క్లాస్ అవ్వచ్చు, ఏదైనా సెషన్ తర్వాత ఆ వ్యక్తి తన తన స్వయంతోనే ఒక శాంతిలో కూర్చొని 5, 10 మినిట్స్, 12 మినిట్స్ కూర్చొని అవన్నీ రీకాల్ చేయాలి. నేను అసలు ఏటి విన్నాను, దీనిలో నాకు చాలా ఇంపార్టెంట్ అయినవి ఏంటివి, ఇవి చూస్ చేసుకొని ఒక 3 పాయింట్లు రాసుకోవాలి. అది చాలు. దానిలోని లోతుగా వెళ్ళాలి. ఆ మాటల్లోని లోతుకు వెళ్ళాలి. దాని ద్వారా మనకి చాలా శక్తి లభిస్తుంది. సమీకరించడం చాలా జరుగుతుంది కాబట్టి. వండర్‌ఫుల్‌ది ఇది. ఇంకొక ప్రశ్న వచ్చింది. ఒక వ్యక్తి రాస్తున్నారు. వారి యొక్క క్లోజ్ ఫ్రెండ్, కొలీగ్ ఎప్పుడూ కూడా మోసం చేస్తూనే ఉంటారు. ఆయన తప్పు చేస్తున్నారని నాకు తెలుసు. కానీ నేను దాన్ని స్వీకరించకూడదు, అబ్జర్వ్ చేయకూడదని అని మీరు అంటున్నారు. కానీ నేను అదంతా చూస్తున్నాను. నన్ను మోసపోతున్నాను అనేటువంటి వైబ్రేషన్స్. అప్పుడు నేను దాన్ని లోతుకి తీసుకోకుండా నేను ఎలా ఫిల్టర్ చేయాలి అని. బ్రహ్మకుమారిస్‌లో ఏం చెప్తారు? మీరు చూస్తూ కూడా చూడొద్దు అని చెప్తారు కదా! ఒకటేంటంటే, ఒకటి ఇముడ్చుకునే కళ. ఇంకొక కళ ఏంటంటే, ఎదుర్కొనేటువంటి శక్తి. దాన్ని ఎదుర్కోవడం. ఏదైతే తప్పో దాన్ని ఎదుర్కోవడం. ఎవరైతే మిమ్మల్ని మోసగిస్తున్నారో వారిని అలౌ చేయకూడదు. మీ మీరు మిమ్మల్ని మోసం చేయడానికి వారికి అలౌ చేయకూడదు. దానికి ఏదో ఒక డిఫెన్స్ మెకానిజం ఉండాలి. మీరు అలా చూస్తూ ఉన్నారంటే వాళ్ళకి అలౌ చేస్తున్నట్టే కదా లెక్క. అప్పుడు మీరు ఇంకొక శక్తిని ఉపయోగించాలి. దాంతోని ఆ వ్యక్తికి రియలైజ్ అవుతుంది. ఎందుకంటే జీవితంలో ఒకే కళ అవసరం. ఒకే కళతో అన్నీ అయిపోదు. అన్ని కళ అంటే కొన్నిసార్లు 2, 3 కళల యొక్క బ్యాలెన్స్ కూడా అవసరం పడుతుంది. ఎప్పుడైతే ఆ పర్సన్ రియలైజ్ అవుతారో అంటే నేను వీక్ కాదు, మనం వద్దు అనేసి వాళ్ళు రియలైజ్ అవుతారో అప్పుడు వాళ్ళు మనల్ని మోసగించరు. అంటే వాళ్ళు మనల్ని తెలుసుకునే విధంగా అన్ని శ్రమలు చేయాలి. ఇది ఎక్కువైపోయింది, ఇంకా మీరు నన్ను మోసం చేయొద్దు అని చెప్పాలి. అప్పటికి కూడా వాళ్ళ విధానం మార్చుకోకపోతే అప్పుడు అప్పుడు వాళ్ళతోని ఆగిపోవాలి. వారితో మాట్లాడడం కానీ, వారికి ద్వేషం ఉండకూడదు కానీ, మనకి ఒక ప్రొటెక్షన్ మెకానిజం అయితే ఉండాలి. అలాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఒకరు ఏదైనా తప్పు చేశారనుకోండి, లేదంటే నేనైనా చేసుండొచ్చు. మనుషులు అంటూ ఉంటారు, ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అంటారు. మర్చిపోండి, క్షమించండి అంటారు. కానీ అది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే లోపల అది మనసు, బుద్ధిలోనే ఉంటుంది కాబట్టి, అసలు నేను ఎలాగా ఆహ్, వదిలేస్తాము, ఎలాగ క్షమిస్తాము. మనము అలా జరిగినటువంటి విషయాలను మర్చిపోలేము. ఎందుకంటే అది లోపల ప్రింట్ అయిపోయి, అది నా మిస్టేక్ అవ్వచ్చు, ఇతరుల మిస్టేక్ అవ్వచ్చు. కానీ నేను దాని నుంచి ఒక పాఠం నేర్చుకుంటే, ఆ మిస్టేక్ నుంచి నేను ఒక పాఠం నేర్చుకుంటే, ఇతరుల యొక్క మిస్టేక్ కానీ, నా మిస్టేక్ నుంచి కానీ ఒక పాఠం నేర్చుకుంటే, అప్పుడు నేను ఇది చేయకూడదు అని అనుకుంటే, అప్పుడు నేను ఆగిపోను. ముందుకు వెళ్తాను. నా మిస్టేక్‌లో నేను ఆగిపోకుండా ముందుకు వెళ్తూ ఉంటాను. అందువల్లే అంటాను, వివేకవంతులు ఎవరంటే ఇతరుల యొక్క సక్సెస్ నుంచి కాదు, తో పాటుగా ఫెయిల్యూర్స్ నుంచి కూడా నేర్చుకుంటారు అని అంటారు.
ఇప్పుడు లాస్ట్ కామెంటరీ గణేశోత్సవంలోని ఇండియాలోని జరుగుతుంది. ఆ గణేశుడి గురించి గణేశుడికి పెద్ద పొట్ట చూపిస్తారు కదా, వాటి గురించి అర్థం చేసుకోరు చాలా మంది. దాని గురించి మీరు అర్థం చేయించగలుగుతారా? గణేశుని యొక్క పెద్ద పొట్ట ఏదైతే చూపిస్తారో అది ఒక ఇముడ్చుకునేటువంటి శక్తి ఉన్నారు గణేశుడు అనేటువంటిది అని చెప్తుంది. అది అది వారి పొట్టే కాదు, వారి చెవులు కూడా చాలా పెద్దవి. ఏదైతే వస్తువు ఉంటుందో అన్ని వింటారు, అన్ని కూడా దాన్ని లోపలికి ఇముడ్చుకుంటారు. కానీ కానీ వారు చాలా తెలివైన వారు. ఎందుకని వారికి తెలిసింది ఏదైతే ఉన్నదో వారి యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేయకుండా వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే గణేశుడిని వివేకం కోసము ప్రతీకగా చూపిస్తారు. వారి యొక్క బుద్ధి అనేది చాలా తెలివిగా పనిచేస్తుంది. గణేశుడి యొక్క స్టోరీ చెప్తాను. పరమాత్ముడు చెప్పారంటే దేవతలందరికీ ఒక కాంపిటీషన్ ఉన్నది, అందరూ కూడా మొత్తం 3 లోకాల చుట్టూ తిరగాలి అనేసి చెప్తారు. ఎవరైతే ఫస్ట్ వస్తారో వారికి ప్రార్థన జరుగుతుంది, మొట్టమొదటి పూజ జరుగుతుంది అని అంటారు. ఈ కాంపిటీషన్ ఎందుకు పెట్టారంటే ఎందుకంటే గణేశుడితో చాలా జెలస్‌గా ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే మొట్టమొదటి పూజ గణేశుడికి అందుతుంది, మాకెందుకు అందట్లేదని కాంపిటీషన్‌లో ఉంటారు. అందువల్ల ఈ కాంపిటీషన్ పెడతారనమాట. అందరూ కూడా 3 లోకాల చుట్టూ తిరిగి రావాలి అని చెప్పినప్పుడు దేవతలందరూ వారి వాహనాలు వేసుకొని అందరూ కూడా మొత్తం 3 లోకాలు చుడుతూ వచ్చారు. కానీ గణేశుడు ఏం చేశారు, వారి వాహనం అయితే ఎలుక, మూషికం. కానీ ఆ ఎలుక వాహనం పెట్టుకొని మరి ఆయన ప్రశాంతంగా కూర్చుంటారు. ఆయన చాలా లావుగా ఉన్నారు, కానీ చాలా చిన్న ఎలుకని వాహనంగా పెట్టుకొని మనుష్యులందరూ కూడా అంటే దేవతలందరూ కూడా రిటర్న్ వచ్చేసారు. కానీ అప్పటికే గణేశుడు రిటర్న్ అయిపోయారనమాట. ఇదే వాళ్ళు అడుగుతారు, నువ్వు అసలు వెళ్ళలేదా ఈ రేస్‌లోని అని అడుగుతారు. అప్పుడు ఆయన అంటారు, నేనెందుకు చెయ్యాలి? నేను నా తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగాను. వారు విశ్వానికి అధిపతులు. అది చాలు నేను చేశాను కదా! అందుకే నేను వచ్చేసాను ఇక్కడికి ముందుకి అని చెప్తారు. అందుకే గణేశుడిని బుద్ధివంతుడిగా చెప్తారనమాట. ఎందుకంటే ఆయన స్వీకరించాల్సిందంతా స్వీకరించారు, కానీ తన బుద్ధిని కానీ తన మానసిక స్థితిని కానీ ప్రభావితం చేసే విధంగా ఆయన స్వీకరించలేదు. అలాగే సాగరంలో కూడా మనం అన్ని అక్కర్లేనివన్నీ వేసేస్తూ ఉంటాం. కానీ సాగరం అయితే డర్టీగా అవ్వదు. ఎందుకంటే తీసుకోవాల్సినవి తీసుకుంటుంది, వదిలేయవలసినవి వదిలేస్తుంది. సాగరం లోపలికి వెళ్తూ ఉంటే సాగరం లోతుల్లోని నీరు చాలా క్లీన్‌గా ఉంటది. అయితే గణేశుడిలాగా కానీ, సాగరంలాగా కానీ అయిపోవాలన్నమాట మనం. పిల్లలు అంటే మనుష్యులు దేవుడి దగ్గరికెళ్ళి మేము పాపాత్ములు, మనం ఇది, మేము అది అని చెప్తా ఉంటారు. కానీ పరమాత్ముడి మటుకు ఆయన ఎప్పుడూ సదా ప్యూర్‌గా, సదా క్లీన్‌గా అందరినీ పవిత్రంగా చేసేవారుగా ఉంటారు. వారిని సాగరంతోని పోలుస్తారు. నేను అలాంటి సాంగత్యంలో ఉండాలి. నేను ఎంతెంతైతే ఆ సాంగత్యంలో ఉంటానో, అప్పుడు నాకు ఈ ముడుచుకునే కళ అంతుంటుంది. గణేశుడిని విఘ్న వినాశకుడు అని చెప్తారు కదా! థ్యాంక్ యూ దీదీ. సిస్టర్ క్లౌడియా ఓట్ ఆఫ్ థాంక్స్ ఇస్తారు ఇప్పుడు. సుధా దీదీ చాలా చాలా థాంక్స్ మీకు.
మీరు ఎన్నో విషయాలు, ఎన్నో దృక్పథాలు మాకు చెప్పారు. నేను ఏది స్వీకరించాలి, ఏది స్వీకరించకూడదు. అది స్థూలంగా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా అవ్వచ్చు. అన్నీ కూడా మీరు మాకు చాలా బాగా వివరించారు. చాలా థ్యాంక్ యూ. సిస్టర్ సుధా మెడిటేషన్‌లోకి తీసుకెళ్ళే లోపు ఇప్పుడు నేను అనౌన్స్‌మెంట్స్ చేస్తున్నాను. పార్ట్ బి ఉంటుంది ఈ కళ గురించి. ఇన్నర్ రిఫ్లెక్షన్స్ మన సిస్టర్స్ 16 కళల గురించి రాసినటువంటి సిస్టర్ జూడీ జాన్సన్ ఉంటారు మనతోని. దా ఈ కళ యొక్క లోతైనటువంటి ఆస్పెక్ట్‌లోకి తీసుకెళ్తారు. నెక్స్ట్ సాటర్‌డే సేమ్ టైంకి తీసుకెళ్తారు. తర్వాత పార్ట్ సి ఏంటంటే వర్క్‌షాప్ ఉంటుంది. దీది చెప్పినటువంటివి రివైజ్ చేస్తారు. అది 1 అవర్ 15 మినిట్స్ ఉంటుంది. ఇంటరాక్షన్ చేయడానికి. అదే ప్రశ్నలు కూడా అడగడానికి, లేదంటే సజెషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది 15th ఆఫ్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డేస్. మరియు సైలెన్స్ రిట్రీట్‌తో ఎండ్ చేస్తాము. అది పార్ట్ డి తోని చేస్తాము. అది 23rd ఆగస్ట్ తోని చేస్తాము. మనం సైలెన్స్‌లోకి వెళ్ళి దాంట్లోని మనం ఆ కళ యొక్క లోతుల్లోకి వెళ్తాము. ఇవన్నీ మన వెబ్‌సైట్స్ మరియు ఈమెయిల్ అడ్రెస్‌లో మీ కామెంట్స్, సజెషన్స్, ఫీడ్‌బ్యాక్‌ని పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు సుధాదేవి మెడిటేషన్ చెప్తారు. డేట్స్ చిన్న తారుమారయ్యాయి. అంటే అవన్నీ కరెక్ట్ చేసి పంపిస్తా. హ్మ్. ఒక దివ్యమైన పరమాత్ముని సంతానము. పరమాత్ముని యొక్క దైవీ సంతానాన్ని నేను వారి యొక్క వివేకాన్ని, శక్తులని, ప్రేమను ఇముడ్చుకుంటున్నాను. నేను నా స్వపరిచయం, నన్ను నేను నా సత్యమైనటువంటి ఇంటిలో
నా పవిత్రమైనటువంటి స్థితిలో నా సదా పవిత్రుడైనటువంటి తండ్రితో చూస్తున్నాను. నా తండ్రి సదా దాతగా ఉన్నారు. వారు సదా మెరుస్తూ వారి యొక్క ప్రేమను అందరికీ ఇస్తున్నారు. శక్తులను అందరికీ ఇస్తున్నారు. ప్రసరింప చేస్తున్నారు. బుద్ధిని ప్రసరింప చేస్తున్నారు. నేను ఆ జ్ఞాన సూర్యుని యొక్క కాంతిని నా లోపలికి స్వీకరిస్తున్నాను. నేను ఎంత భాగ్యశాలి ఆత్మని. నేను ఈ పవిత్రమైన సాంగత్యంలో ఉన్నాను. నిశ్చింతగా ఉన్నాను. నేను నిండుతూ ఉన్నాను. సహజంగా నిండుతూ ఉన్నాను. స్వతహాగా నిండుతూ ఉన్నాను. వారి యొక్క ప్రేమతో నిండుతూ ఉన్నాను. శక్తులతో నిండుతూ ఉన్నాను. వివేకంతో నిండుతూ ఉన్నాను. ఈ నిండుతనం యొక్క అనుభూతితో నేను ఈ అనుభూతులను అందరికీ పంచేందుకు నేను తిరిగి వచ్చేస్తున్నాను.
ఓం శాంతి. ఇది థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఇది చాలా పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్, మెడిటేషన్ యొక్క ఎక్స్పీరియన్స్.